హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీ తెలంగాణ వంటలు అండి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ అండి. లేత సొరకాయతో మనం కూర వండుకుంటే ఎంత అన్నమైనా తినొచ్చు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. సింపుల్గా ఎలా వండుకోవాలి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక చిన్న లేత సొరకాయ తీసుకున్నాను. ఇంకా ఇందులోకి కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముందే ఇలా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అండి. సొరకాయను కూడా పొట్టు తీసి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. సొరకాయ ముక్కలు కలర్ చేంజ్ కాకుండా ఉండాలి అంటే, మళ్ళీ తొందరగా ఉడకాలి అంటే కూడా ఒక చిన్న చిట్కా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని తర్వాత అందులో సాల్ట్ వేయండి. ఈ సాల్ట్ వేసిన వాటర్లో వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది మనం సొరకాయ ముక్కలకి, ఆలుగడ్డలకి, తర్వాత వంకాయలకి యూస్ చేస్తాము. అలాగే సొరకాయలకు కూడా యూస్ చేయండి ఫ్రెండ్స్. ఇలా యూస్ చేస్తేనే మనకు సొరకాయ కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి. తర్వాత స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. సొరకాయ కర్రీ కూడా నన్ను కమెంట్స్లో అడిగారు, అందుకే షేర్ చేస్తున్నాను మీకు. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి అండి. తర్వాత ఎల్లిగడ్డ కూడా వేసాను. పొట్టు తీసిన ఎల్లిగడ్డ ఇట్లా మధ్యలోకి అని వేసాను ఫ్రెండ్స్. ఎల్లిగడ్డ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, చాలా బాగుంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. తర్వాత ఇందులో పోపు దినుసులు వేసాను అండి. ఇలా వేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి ఇంకా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ అన్నీ ఫ్రై అవ్వనివ్వాలి అండి. ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు అండి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి నీళ్ళలోకి దేవుకుంటూ ఇలా వేయాలి ఫ్రెండ్స్. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే సొరకాయ ముక్కలు మంచిగా ఉడుకుతాయండి. మనం ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు. నీళ్ళలోకి వెళ్ళి దేవుకుంటూ వేస్తే సొరకాయ ముక్కలైనా, బీరకాయ ముక్కలైనా ఇలానే చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇది లేత సొరకాయనే కాబట్టి తొందరగానే ఉడుకుతుంది అండి. ఇలా సొరకాయ ముక్కలు వేసి మనం వేసిన పోపు అంతా కూడా ఈ సొరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి మూత పెట్టి స్టవ్ అనేది సిమ్ టు మీడియంలో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మంచిగా ఉడుకుతుంది. కాకపోతే ఒక 10 మినిట్స్ టైం పడుతుంది, మనకు ఎక్కువ టైం కూడా తీసుకోదు అండి. మీరు తొందరగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇందులో సాల్ట్ కూడా వేసుకోవచ్చు, ఓకేనా. చాలా చాలా బాగుంటుందండి లేత సొరకాయ. ఇందులో కొంతమంది పాలు పోసి, పెరుగు పోసి కూడా వండుకుంటారు. నేను మీకు త్వరలోనే చూపిస్తాను అలా కూడా. కాకపోతే నేను ఎప్పుడు సింపుల్గా సొరకాయ ఫ్రై కర్రీ నాకు ఇలా తినాలి అనిపిస్తే మాత్రం ఇలాగే చేసుకుంటాను. చాలా చాలా నచ్చుతుంది అండి నాకు. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది అండి. ఎందుకంటే సొరకాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత వేసామనుకోండి మనకు ఎంత కర్రీ అవుతుంది అనేది అందాజా తెలుస్తుంది. అందుకే నేను కొంచెం ఉడికిన తర్వాత వేసాను. ఇంకా ఉప్పు వేయడం వల్ల తొందరగా కూలబడతాయండి సొరకాయ ముక్కలు, అంటే తొందరగా ఉడుకుతాయి అన్నట్టు. ఇంకా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడకనిచ్చాను, అంటే ఫ్రై అవ్వనిచ్చాను. ఎందు గురించి అంటే మనం వేసిన ఉప్పు అనేది కూడా సొరకాయ ముక్కలకి పట్టాలి. ఇందులో నేను కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను ఫ్రెండ్స్. ఆ క్లిప్ మిస్ అయింది, మీరు కంపల్సరీ వేసుకోండి. జీలకర్ర పొడి టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ మగ్గనిచ్చాము అనుకోండి, మన సొరకాయ కర్రీ రెడీ అయిపోతుంది అండి. చాలా చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇలా సొరకాయ కర్రీ వండుకున్నారనుకోండి, పక్కన ఏ కర్రీ అవసరం లేదు అండి. ఇంకా మనం ఇష్టంగా తినొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండి లేత సొరకాయ తీసుకుంటే. ఇంకా సొరకాయ పప్పు కర్రీ, సొరకాయ దప్పడం, సొరకాయ చారు, సొరకాయ ఎండు రొయ్యలు, చాలా చాలా రెసిపీస్ చేస్తారు. అవన్నీ మీకు త్వరలోనే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇలా సొరకాయ కర్రీ రెడీ చేశాను అండి. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు సింపుల్ వీడియో వచ్చేసి ఇది అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.